అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. మిత్రులారా, ఇప్పటిదాకా మనం పాకిస్తాన్‌తో గొడవలు పడుతూ ఉన్నాం. పాకిస్తానే మనతో గొడవ పడుతూ ఉంది. అనేక ట్రైన్డ్ ఉగ్రవాదులను, ట్రైన్డ్ టెర్రరిస్టులని ఇండియన్ టెరైన్‌లోకి పంపించి బాంబులతో లేదా ఉగ్రవాదులతో అటాక్ చేయిస్తూ ఉంది. తాజాగా పెహల్గాంలో కూడా ఒక నలుగురు ఉగ్రవాదులు భారత టూరిస్టులను చంపేశారు. అయితే పాకిస్తాన్‌తో ఈ గోల మనకి ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ అన్ని రకాలుగా వెనకబడిపోయిన దేశం. సో మత రాజ్యం, మత పిచ్చిని ఎక్కువ ఎక్కించుకున్న దేశం ఏంటంటే అది పాకిస్తాన్. అందుకని ఎప్పుడు ఇంటర్నల్ స్ట్రగుల్స్తో, ఎప్పుడు కూడా గొడవలతో అన్నిచో ఉంటూ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసుకుంది. మత రాజ్యం పాకిస్తానే కాదు, మత రాజ్యాన్ని నమ్ముకున్న అనేక దేశాలు ఇలాగే నాశనం అయిపోయినాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ లాగా, ఇరాన్, ఇరాక్, టర్కీ ఇలాంటివన్నీ మత రాజ్యాలుగా ప్రకటించుకున్నవన్నీ కూడా నాశనం అయిపోయినాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే సిలిగురి కారిడార్. భారతదేశానికి చైనాకి మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గొడవ. వాస్తవానికి ఈ సిలిగురి కారిడార్ ఎలా ఉంటుంది అంటే మన భారతదేశానికి నార్త్ ఈస్ట్ స్టేట్లకి, అంటే ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మిజోరాం 8 రాష్ట్రాలు ఉన్నాయి. సో భారతదేశానికి 8 రాష్ట్రానికి ఒక చిన్న 22 కిలోమీటర్ల దారి ఉంటుంది. సో దాన్నే సిలిగురి కారిడార్ అంటారు. అక్కడి నుంచే మన భారతదేశం రైలు మార్గాలు కానీ లేకపోతే రోడ్ మార్గాలు ఇవన్నీ నార్త్ ఈస్ట్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఈ చిన్న దారి, ఇది భారతదేశం అనుకోండి, ఇది చిన్న దారి, ఇది నార్త్ ఈస్ట్ పెద్దగా ఉంటుంది. దీన్నే ఇండియాస్ చికెన్ నెక్ అని కూడా అంటారు. సో ఇది గనక కట్ అయిపోతే, ఈ సిలిగురి కారిడార్ గనక కట్ చేస్తే వెంటనే భారతదేశానికి ఈశాన్య రాష్ట్రాలతో మొత్తం కట్ ఆఫ్ అయిపోతుంది, తెగదింపులు అయిపోతుంది. ఈశాన్య రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనకి తెలియదు. సో ఇది మనకు సెన్సిటివ్ పాయింట్ అనమాట. ఈ విషయం చైనాకి తెలిసి ఏం చేస్తుంది అంటే భారతదేశం ఎలాగైనా ఇక్కడ ఎకానమీని లేదా ఇక్కడ ప్రజలను డిస్టర్బ్ చేయాలి. సో భారతదేశాన్ని మన గుప్పెట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో విపరీతమైన జనాభా ఉన్నారు. సో జనాభా తగ్గ అవసరాలు ఉంటాయి. కాబట్టి మనం ఎక్స్పోర్ట్ బాగా చేస్తాం. ఎప్పుడైతే భారతదేశాన్ని మన ఆధీనంలోకి తెచ్చుకుంటామో అప్పుడు మన ఎక్స్పోర్ట్స్ అన్ని భారతదేశంలోకి దింపి మనం వ్యాపారం చేసుకోవచ్చు, డబ్బులు చేసుకోవచ్చు అని చెప్పి ఈ చైనా ఆలోచిస్తూ ఉంటుంది. సో అందుకని ఏం చేశారంటే మనం మ్యాప్ పరిశీలిస్తే మనందరికీ తెలుసు, పాకిస్తాన్ నుంచి విడిపోయిందే బంగ్లాదేశ్. 1971లో ఆ తూర్పు పాకిస్తాన్గా విడిపోయింది. సో ఈ బంగ్లాదేశ్ కింద ఉంటుంది ఈ చికెన్ నెక్, ఇండియాస్ చికెన్ నెక్. ఇప్పుడు ఈ సిలిగురి కారిడార్ చూస్తే బంగ్లాదేశ్, అదేవిధంగా భూటాన్ పైన చైనా ఉంటుంది. కానీ ఈ చైనా ఏం చేస్తుంది అంటే ఈ భూటాన్ దగ్గర డోక్లాం అనే ఒక ఏరియా ఉంది. ఆ డోక్లాం అనే ఏరియాని ఆక్యుపై చేసి ఇప్పుడు ఇది చికెన్ నెక్ అనుకోండి, ఇక్కడ పక్కన వెంటనే ఆనుకొని భూటాన్ ఉంటుంది, దానిపైన చైనా ఉంటుంది, కింద బంగ్లాదేశ్ ఉంటుంది. సో చైనా బంగ్లాదేశ్ని ఎక్కువ నమ్ముతూ ఉంటుంది, వాళ్ళిద్దరికి మంచి సంబంధాలు ఉన్నాయి. సో ఈ భూటాన్ని కనుక కంట్రోల్లోకి తీసుకుంటే ఈ సిలిగురి కారిడార్ని మనం ఈజీగా ఆక్యుపై చేయొచ్చు. సో దాన్ని కట్ చేస్తే భారతదేశానికి దీనికి తెగదింపులు వెళ్ళిపోతాయి అని చెప్పి చెప్తూ ఉంటుంది. సో అందుకనే మనకి 2017లో కూడా ఈ డోక్లాంని ఎలాగైనా ఆక్రమించుకోవాలని చెప్పి అక్కడ భూటాన్ మీదుగా రోడ్లు వేసేయడానికి ట్రై చేసింది. అంటే చైనా నుంచి కిందకి భూటాన్ నుంచి ఒక రోడ్డు మార్గం క్రియేట్ చేసి ఈ సిలిగురి కారిడార్ దగ్గరికి ఒక రోడ్డు వేయడానికి ట్రై చేసింది. ఆ రోడ్డు ట్రై చేస్తే చైనా సోల్జర్స్ ఈజీగా దీన్ని ఆక్యుపై చేసుకోవచ్చు, నార్త్ ఈస్ట్ని విడగొట్టేయచ్చు అని చెప్పి ఒక పెద్ద కుట్ర పండింది. అయితే ఏం జరిగింది అంటే భూటాన్ వెంటనే మన భారత్ సహాయం కోరింది. 2017లో మన భారత్ సహాయంతో చైనా వాళ్ళని తరిమి కొట్టాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు బంగ్లాదేశ్తో ఎందుకు స్నేహం చేస్తూ ఉంది అంటే ఒకవేళ చైనా ఈ సిలిగురి కారిడార్ని కనుక ఆక్యుపై చేస్తే మనం బంగ్లాదేశ్ మీదుగా వాడిని ఎదుర్కోవచ్చు. కాబట్టి బంగ్లాదేశ్తో మంచి సంబంధాలు చైనా నెలకొల్పుకునే కారణం ఇదే. ఏది ఏమైనా సరే భారతదేశాన్ని నుంచి నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను వెడగొట్టాలని చైనా చూస్తూ ఉంది. వ్యాపారం కోసం అనేక సరిహద్దుల్లో గొడవలు పెడతా ఉంది, పాకిస్తాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. కాబట్టి మన భారత సైన్యం ఎప్పుడు దీని మీద నిఘా ఉంచుతుంది. ఇంకా నిఘా ఉంచి చైనా కంటే మనం ఆర్థికంగా కూడా ఎదగాల్సిన అవసరం నేడు ఉంది.